హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియో ఎవరి గురించో అర్థమై ఉంటుంది. పెళ్ళైన భర్తల గురించి మరియు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా సరే ఈ వీడియో మీకే. అసలు మీ వైఫ్ లేదా లవర్ ఎప్పుడు పక్క మగాడిని చూస్తుందో తెలుసా? మీ భార్యకు పక్క మగాడితో ఆ పని చేయించుకోవాలి అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? దీనికన్నిటికీ కారణం ఎవరో తెలుసా? దీనికన్నిటికీ కారణం మీరే. అవును, అది ఎలాగో చెప్తాను. మరియు మీ భార్య ఎప్పుడు వేరే మగాడి వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? వీటి అన్నిటికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ప్రతి మగాడు ఈ విషయం తప్పక తెలుసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్త్రీ పురుష వశీకరణం చేయబడను. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడను. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. పెళ్లి అయ్యాక ఏ ఆడవాళ్ళకైనా భర్తనే ప్రపంచం. భర్త దగ్గర ప్రశంసలు పొందడానికి మహిళలు దేనికైనా సిద్ధమవుతారు. భర్తను అంతగా ప్రేమించే ఆడవాళ్లు ఒకానొక సందర్భంలో పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మరి వారికి అలాంటి ఆలోచనలు రావడానికి గల కారణాలు ఏమిటో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఇంతకీ ఆడవాళ్లు అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. భర్త ఎక్కువ రోజులు దూరంగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఏది చేయాలన్నా డబ్బే ముఖ్యం. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలన్నా తప్పకుండా డబ్బు కావాల్సిందే. దానికి కావాల్సిన సంపాదన ఉండాల్సిందే. అందులో భాగంగా కొందరు ఉద్యోగం కోసం ఫారెన్ కి కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో భార్య ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ లేకపోతే వారికి ఆ సమయంలో కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దానివల్ల పక్క మగాడి వైపు ఆటోమేటిక్ గా చూపు మల్లుతుంది. కాబట్టి భర్తలు దూరంగా వెళ్లేటప్పుడు వీలైనంత వరకు మీ భార్యను కూడా వెంట తీసుకెళ్ళండి. అలా చేస్తే మంచిది. భర్త తాగబోతూ తిరుగుబోతూ అయితే, చెడు అలవాట్లు ఉంటే మాత్రం ఇక అంతే. వాళ్ళు తాగి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలీదు, వస్తారో లేదా కూడా తెలీదు. ఇంటి బాధ్యతలు పట్టించుకోరు. దానితో పాటు భార్యను కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు తప్పకుండా ఆడవాళ్లు తమ కోరికలు తీర్చుకోవడానికి మంచి మగాడి చెంతకు చేరడానికి వెనకాడరు. భర్తతో సంతృప్తి చెందనప్పుడు మరికొందరి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతిరోజు ఆ పని చేస్తున్నప్పటికీ అది వారికి సరిపోదు. ఇంకా కావాలి అనిపిస్తున్నప్పుడు ఆ సమయంలో తన భర్తతో పాటు మరో మగాడితో ఆ పని చేయించుకుంటే బాగుండు అనిపిస్తుంది. కారణం వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉండడమే. కాబట్టి భర్తలు తప్పకుండా తమ భార్యల కోరికలను పూర్తిగా చేయాలి. అప్పుడే వారికి ఇలాంటి ఆలోచనలు రావు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పాత రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల భార్యాభర్తలు ఏకాంతంగా కలుసుకోవాలంటే అస్సలు కుదిరేది కాదు. అటువంటప్పుడు స్త్రీలు పరాయి మగాన్ని కోరుకుంటుంది. భర్తకి బోర్ కొట్టినప్పుడు. మరో రకంగా ఉమ్మడి కుటుంబాలలో స్త్రీలు ఎక్కువగా సమయం కుటుంబ సభ్యులతో గడపడం వల్ల భర్తపై అస్సలు బోర్ కొట్టేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. జంటకి ఒక బెడ్రూమ్ కాబట్టి ప్రతిరోజు ఆ పనిలో పాల్గొంటారు. అలాగే కొన్నాళ్ళకి ఆడవాళ్లు తమ భర్తలపై బోర్ కొడుతుంది. దానివల్ల కొత్త వారిని కోరుకుంటారు. ఆఫీస్ మరియు వర్క్ టెన్షన్స్. కొంతమంది మగవాళ్ళు కుటుంబ బాధ్యత, ఆఫీస్ లో ఒత్తిడి వల్ల సుఖమైన జీవితాన్ని పొందలేరు. అలాంటి సమయంలో ఆ పని భార్య భర్తల్లో అసమానత్వం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో స్త్రీకి పరాయి మగాడి వైపు మనసు మల్లుతుంది. బాడీ ఫిట్నెస్. కొందరు మగవాళ్ళు పెళ్లికి ముందు బాడీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తారు. కానీ పెళ్లి తర్వాత దాన్ని పూర్తిగా పట్టించుకోరు. శరీరాన్ని అస్సలు పట్టించుకోరు. అలా చేయడం వల్ల వారికి బొజ్జ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో ఆడవాళ్ళు ఆ పనిలో సంతృప్తి పొందలేరు. కారణంగా పరాయి మగాడి వైపు ఆ ఆశలు కలుగుతాయి. కాబట్టి మీరు ఇలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. కారణంగా అప్పుడు మీ భార్య ఎవరి వైపు చూడదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.